వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక విధంగా ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటని అడుగుతున్నాం మేము. అంటే మీ రాష్ట్ర సంపాదకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా మాట్లాడకుండా నీ పెంపుడు జంతువుల్ని ఉసుగొల్పుతున్నావు అంటావు. నేను అడుగుతున్న ఒకటే మాట, ప్రతిరోజు ఈ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ గా పెట్టుకొని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో తప్పుడు ఆరోపణలు, మరి మీరు ఎవరికి పెంపుడు జంతువులుగా ఉన్నారా దయచేసి అడుగుతున్నాను. అంటే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, ఆ సీట్లో ఆయన కూర్చోబెట్టాలనేటువంటి చేస్తున్న దుగ్ధతో చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి. గత ఎన్నికల్లో కూడా ఈ ప్రయత్నాలు బరిదెగించి చేసిన ప్రజలు మీ మాట నమ్మలేదు, అయినా మీకు సిగ్గు రాలేదు. ఈరోజు మళ్ళీ నేను జీరోకి వస్తా, నువ్వు జీరోకి వస్తావా, మళ్ళీ మొదలెడదాం మన సంపదను అంటాను. నేను అడుగుతున్న ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి గారి సంపద ఏ విధంగా వచ్చింది? సిబిఐ అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, విజిలెన్స్ కానీ అన్ని సంస్థలు ఎంక్వైరీ చేస్తా ఉన్నాయి. అది తేలిన తర్వాత నీకు జవాబు దొరుకుతుంది. నీకు ఒక నమ్మకం ఉంది ఏంటంటే నువ్వు జీరోకి మళ్ళీ జీరోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు పెట్టినట్టు ఛానల్ పెట్టి పత్రిక పెట్టి బిల్డింగ్స్ కట్టుకొని పవర్ ప్లాంట్ పెట్టుకొని ఇవన్నీ మళ్ళీ చేసుకోగలుగుతానంటే ధైర్యం నీకు ఎందుకు ఉన్నదంటే నీకు బ్లాక్ మెయిలింగ్ చేసే అలవాటు ఉంది. నీకు తప్పుడు కథనాలు రాసి ప్రజల్ని నమ్మించి మోసం చేసి డబ్బు సంపాదిస్తూనే గట్టి నమ్మకం నీకుంది. కాబట్టి ఆ నమ్మకంతో నువ్వు మళ్ళీ జీరో నుంచి మొదలు పెడదామంటున్నాను. అలాంటి పని మా నాయకుడు చేయడు. కాబట్టి నేను మనవి చేస్తున్న ఒకటే మాట, ఈ విధంగా పత్రికలకు రాసే రాతలు కాకుండా ఒక సాంప్రదాయ రీతిలో కూడా రాయకుండా బరిదెగించి రెచ్చగొట్టే ధోరణితో వార్తలు రాస్తూ ముగ్గులోకి దింపి తాను హీరో కావాలనుకుంటున్నాడు ఒక మనిషి. నేను అడుగుతున్నా, ఒకవేళ నువ్వు మా నాయకుడి మీద చేసిన ఆరోపణలు రుజువు చేయకపోతే నీ ఛానల్ కానీ, నీ పత్రిక కానీ, నీ సంస్థ కానీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సహాయానికి అంటే నేను అప్పగిస్తాను చెప్తున్నావు, విరాళంగా ఇస్తా అంటున్నాను. అంటే నీ ఛానల్ కానీ, నీ పత్రిక కానీ నీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అది మూసేసే పరిస్థితిలో ఉంది. ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ విధంగా దానం చేసేనా దాతగా పేరు తెచ్చుకుందాం అనేటువంటి దురాలోచన నీకుంది. కాబట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు TV9లో వచ్చిన కథనాలు కూడా చూస్తున్నాం. మేము TV9లో మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, TV9 ఏర్పాటైంది ఇక్కడి నుంచి. TV9 ఏర్పాటైంది శ్రీనిధి సెస్ ద్వారా. ఆ సెస్ కడలో ఆ సెస్ కేటాయించింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సత్యవేడి దగ్గర సెస్ కేటాయించడం జరిగింది. దీనిలో శ్రీనిరాజు గారికి 80% వాటాలున్నాయని వాళ్ళ కంపెనీ ప్రతినిధి సునీల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ సంస్థ ఏ విధంగా వచ్చిందంటే, సత్యం ఎంటర్ప్రైజెస్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీనిరాజు అత్యధిక రెవెన్యూ వసూలు చేసే సంస్థ సత్యం ఎంటర్ప్రైజెస్ కు అత్యంత ఎక్కువ ధరకు వాటాలు విక్రయించిన విషయం వాస్తవం కాదని అడుగుతున్నాం. మేము 2000 సంవత్సరంలో విలీనం సందర్భంగా అత్యధిక ధరకు సత్యం ఎంటర్ప్రైజెస్ షేర్లను సత్యం కంప్యూటర్స్ అత్యధిక ధర కొనుగోలు చేసింది. విలువ పెంచి షేర్లు కొనుగోలు చేశారు. ఈ డీల్లో శ్రీనిరాజుకు 2500 కోట్లు లాభం వచ్చింది. నిజమా కాదా? ఈ సంస్థకు సరిగ్గా సత్యం కంప్యూటర్ పతనానికి బీజం పడింది అక్కడే. కాబట్టి శ్రీనిరాజు కుటుంబ సంస్థకు ఈ నిధులు బదలాయించిన మాట వాస్తవం కాదా?
ఈ నిధుల ద్వారానే సేజ్ కేటాయించుకోవడం, అదేవిధంగా టీవీ నైన్ పెట్టడం, ఇవన్నీ చేసుకునే విధంగా నేను అడుగుతున్న ఒకటే మాట, మీరు తప్పుడు పనులు చేసి ధనం సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, ఛానళ్లు పెట్టి, పత్రికలు పెట్టి, మొదటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి రాజశేఖర్ గారి మీద, వారి కొడుకు మీద అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిరోజు ఎన్ని జవాబులు మేము ఇచ్చినా ఆ జవాబుల్ని పట్టించుకోకుండా ఈరోజు కొత్త కొత్త కథనాలు ఏవి లేకుండా పాత కథనాలే ప్రచురించి మా నాయకునికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజలు ఈరోజు రవిప్రకాష్ గారి మాటలకు, ఇంకో నాయకుడి మాటలకు, ఒక యజమాని మాటలకు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారానికి తీసుకొస్తామా, మళ్ళీ రాజశేఖర్ గారి యొక్క రాజ్యం మళ్ళీ కళ్ళతో చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి దాన్ని అడ్డుకునే శక్తి మీకు గాని మీ వెనుక ఉన్నటువంటి శక్తులకు గాని లేదని గట్టిగా చెప్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా ఇంటిని కొలతలేయడానికి సిబిఐ వాళ్ళు వచ్చిన సందర్భంగా దాన్ని ఆసరాగా తీసుకొని ఒక 3 పత్రికలు, ఛానళ్లు, 2 ఛానల్స్ పదే పదే ప్రచారం చేసిన తీరు చాలా జుగుప్సకరంగా ఉన్నది, అబద్ధాలతో కూడుకున్నది. ఇది కరెక్ట్ కాదు. మీరు చేసిన ఆరోపణల్ని నిరూపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది, నిరూపించండి అని చెప్పి ఇదే వేదిక మీద, ఇదే ప్రెస్ మీట్ లో శోభా నాగిరెడ్డి గారు నేను కూర్చొని ఛాలెంజ్ చేసడం జరిగింది. దాంట్లో రాసిన విషయాలు, మేము ఇచ్చిన ఛాలెంజ్ లో వారు చెప్పిన మాటలు ఒకసారి చూస్తే, లోటస్ పాండ్ లో లెక్కలేనన్ని, లెక్కకు మించి ఎస్కలేటర్స్ ఉన్నాయి, 150 సీసీ కెమెరాలు ఉన్నాయి, దాన్ని ఆపరేట్ చేయడానికి 2 రూములు ఉన్నాయి, అసలు ఆ బిల్డింగ్ ని తిరిగి చూడడానికే 3 గంటల సమయం పడుతుంది, భవనంలో అనేక లిఫ్టులు ఉన్నాయి, అధునాతన స్విమ్మింగ్ పూల్, మినరల్ వాటర్ తో స్విమ్మింగ్ పూల్ ఉంది, విదేశీ బార్ ఉంది, ఒక హెలీప్యాడ్ కు అప్లై చేశారు. ఇవన్నీ రాసిన తరువాత మేము ఒకటే చెప్పింది, ఇందులో మీకు హెలీప్యాడ్ ఎక్కడుందో చూపెట్టి ఆ స్థలాన్ని మీరే తీసుకుపోండి అని చెప్పాము. ఆ బిల్డింగ్ అని బార్లలో కూడా, బార్ అంటే సార్ నాకు అర్థం తెలియదు, బార్ అంటే మరి బార్లు పెట్టి బయట చూస్తా ఉన్నాం, మద్యం అమ్మకానికి ఉంటాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రూమ్ లో బార్లు పెట్టి అమ్ముతున్నాడా ఏమో నాకు అర్థం కాలేదు. ఆ బార్లో కూడా ఆ సెల్ఫ్ను చూసి విదేశీ బారో స్వదేశీ బారో కనిపెట్టగలిగారట వీళ్ళు. అది విదేశీ బారా, అంతర్రాష్ట్ర బారా, అంతర్జాతీయ బారా, ఈ బార్ కూడా కనిపెట్టారట వాళ్ళు. ఈ విదేశీ బార్ ఉందట, ఆ బార్ ఎక్కడుందో ఆ రూమ్ మీరే తీసుకుపోండి అని చెప్పాము మేము. అధునాతన స్విమ్మింగ్ పూల్ ఉందట, ఆ పూల్ చూపెట్టి ఆ పూల్లో మీరే తీసుకుపోయి జల్ల పెట్టుకోండి, లేకపోతే ఆ పూల్లో పోయి ఈత కొట్టండి అని నేను అప్పుడే చెప్పాను. జనసంద్రంలో ఈత కొడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇంట్లో ఈత కొట్టే టైం ఎక్కడ దొరుకుతుందా మాకు? నెలకి 25 రోజులు ఆయన జనం మధ్యన బోగుతా ఉంటే ఏసీ రూమ్లో కూర్చొని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళతో వీళ్ళతో ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పెట్టే బదులు స్విమ్మింగ్ పూల్కు రాధాకృష్ణకు అవసరం, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా అప్పుడప్పుడు ఆయన ఈత కొట్టుకోవడానికి అవసరం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ఒకవేళ నీకు ఆ స్విమ్మింగ్ పూల్ ఉంటే నువ్వే తీసుకుపోయి ఆ ఈతతో నువ్వే కొట్టుకోమని కూడా మేము ఛాలెంజ్ చేసినాము. అదేవిధంగా ఎస్కలేటర్లు, సీసీ కెమెరాలు, ఈ ఉన్న బిల్డింగ్ అంతా నువ్వే నిరూపించి తీసుకుపోమన్నాం. చాలా సింపుల్. ఆయన ఇప్పుడు అంటాడు, నా బిల్డింగు నీ బిల్డింగు సమానమైన బిల్డింగులా, మనం 0 కాడ మొదలు పెడదాము, అమ్మేసి జర్నలిజానికి ఇద్దాము అని నేను ముందే చెప్పాను. నిరూపించి తీసుకుపోయిన తర్వాత నువ్వు పంచు పెడతావో, పంచుకుంటావో, ఈ జర్నలిస్టులకు ఇస్తావో, ఎవరికి ఇస్తావో నీ ఇష్టం, మేము ఇచ్చేస్తా అంటున్నాం కదా, నిరూపించు. మాట్లాడేటప్పుడు కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు ఈ మీడియాని గుర్తుంచుకోవాలి. అసలు ఇతనికి ఏబిఎన్ నిన్న చూసిన తర్వాత, దాని మీద కథనం చూసిన తర్వాత, ఆ భాష విన్న తర్వాత దానికి జవాబు చెప్పడం కూడా తప్పే అనిపించింది. దానికి జవాబు చెప్పినా కూడా తప్పు అవుతుంది. జర్నలిజాన్ని అవమానపరుస్తున్న వ్యక్తి అతను, జర్నలిస్ట్ కాడు.
దమ్మున్న ఛానల్ రెడీ 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 అంటుండే, దాని ఆశ్చర్యం అనిపిస్తుంది. అది సినిమా ప్రోమో లాగా రెడీ 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 అంట. రెడీ ఏం రెడీ? ఇటు రెడీ రెడీ అని కడప ఎన్నికలు తొడలు కొడితే తొడలు వాసి తోలు కమిలిపోయి ఇప్పటిదాకా ఆయింట్మెంట్ రాసుకోవడానికి 6 నెలలు పట్టింది ఓవని వాళ్ళకి. నువ్వు కూడా కొడతావు, ఇప్పుడు తొడొచ్చి కొట్టు. నువ్వెన్నిసార్లు తొడ కొడతావో? ఏం రెడీ ఏం రెడీ? అది పైగా దమ్మున్న ఛానల్ ముందే చెప్పా, దమ్ము దగ్గే కాదు సర్వరోగాలు ఉన్న ఛానల్ అని. ఆ రోగాలు జర్నలిజానికి ఎందుకు పూస్తావు? మిగతా ఛానళ్ళకి ఎందుకు పూస్తావు? అసలు జర్నలిజాన్ని ఎందుకు భ్రష్టు పట్టిస్తావు? జర్నలిజానికి ఆయన మచ్చలాగా తయారవు. నువ్వు జర్నలిస్టులను అవమానపరుస్తున్నావు. నేను ఈ మాట అంటున్నావు, జర్నలిస్టులను అవమానపరుస్తున్నావు, రాజకీయ నాయకులను అవమానపరుస్తున్నావు, పక్క ఛానల్స్ని అవమానపరుస్తున్నావు. జర్నలిజం ముసుగులో షాడిస్టులాగా తయారయ్యావు. జర్నలిజం ముసుగులో రౌడీజాన్ని చూపెడతా ఉన్నావు. నువ్వు జర్నలిస్ట్ అని ముసుగు గొప్పుకుంటే నేను ఏం చేసినా నాకు చెల్లుద్ది అనుకుంటా ఉన్నావు. నువ్వు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఒక్క నిమిషం నేను మాట్లాడి మళ్ళీ నువ్వు మాట్లాడి నీకు జవాబు అడుగుతాను. నన్ను చెప్పని అబ్బా, నన్ను చెప్పని అన్నా. నేను ఏంటి నీ ఛానల్ నీ పేరు మీద ఉందా? నువ్వు అడుగుతున్నావు క్వశ్చన్ వాడి తరపున, నువ్వేం రాసేస్తున్నావు? నేను ఒక మాట్లాడుతా. ఒక నిమిషం, అది కాదబ్బా నేను చెప్పాను. మీరు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు 2 ముక్కలు కూడా రాయాలి. ఇంతసేపు టైం కూడా వేస్ట్ మీతో మాట్లాడడం. ఒక నిమిషం నేను చెప్తున్నాను, నీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నువ్వు రాసేవాడు కాదు, పెట్టేవాడు కాదు. నువ్వు కూర్చో. నేను ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఒకటి బాస్, నేను చెప్పిందా గిను, నేను చెప్పిందా గినమ్మా. నేను చెప్పడానికి వచ్చాను, నీకు ఆర్గ్ బయటకు రాలేదు. నా ప్రెస్ మీట్కి నువ్వు వచ్చావు, ఇను రాసుకో, నువ్వేం చెప్తావో చెప్పు. నేను ఒక మాట చెప్తున్నానండి. ఒక నిమిషం, నేను ఒక మాట చెప్తున్నాను. సారది ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయడం ప్రధానం కాదు. నేను చెప్పినాక నువ్వు ప్రశ్నలు అడుగు. నేను ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ప్రశ్నల తర్వాత అడుగు అంటున్నాను. నేను చెప్పండి అంటే నేను ఒక మాట అడుగుతున్నాను. జర్నలిస్టుల్ని అవమానపరుస్తున్నావు నువ్వు. ఒక ప్రశ్న వేశారు, ఏమని? రాజకీయ నాయకులను అవమానపరుస్తూ మా నాయకుడిని విమర్శిస్తే, మేము నాయకులుగా దాన్ని విమర్శిస్తే మేము పెంపుడు జంతువులం. కానీ నువ్వు టీవీలో రెడీ రెడీ అని చెప్పింది ఎవరు? రాధాకృష్ణ చెప్పాడా? ఆ చెప్పిన మనిషి ఎవరు? అంటే ఆ అమ్మాయిని నువ్వు జంతువుగా పోలుస్తావా? అంటే నీ తరపున నువ్వు ఛాలెంజ్ చేసి నేను రెడీ అని చెప్పినప్పుడు రాధాకృష్ణ చెప్పలే ఛానల్లో. నేను రెడీ అని చెప్పింది ఒక యాంకర్, నేను రెడీ అని చెప్తున్నది వీళ్ళు. అంటే నీ దగ్గర పనిచేసే వాళ్ళు పెంపుడు జంతువులు, నువ్వు విమర్శిస్తే నాయకులు తిరిగి ఖండిస్తే పెంపుడు జంతువులు. అంటే ఎవరు మాట్లాడితే నేను తప్ప మిగతా వాళ్ళందరూ విమర్శించవచ్చు. రాజ్యాంగం పత్రిక స్వేచ్ఛనిచ్చింది, ఎదుటి వాడి ప్రయోజనాలు దెబ్బతింటకుండా విమర్శించమని. ఇదే TV9 మీద, ఇదే ఈనాడు మీద, ఇదే జ్యోతి మీద, ఈ ముగ్గురి మీద మేము మాట్లాడినప్పుడు TV9 వాళ్ళు, ఈనాడు వాళ్ళు కూడా వారికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కుక్కలని, పందులని, పెంపుడు జంతువులని ఈ మాటలేవి రాలేదే. అంటే ఎవరు పెంపుడు జంతువులు? తన తరపున మాట్లాడిన వాళ్ళు పెంపుడు జంతువులు అయినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి తరపున మాట్లాడిన మేము పెంపుడు జంతువులు అని అడిగితే, నీ తరపున మాట్లాడిన వాళ్ళు విమర్శిస్తున్నట్టే కదా. జర్నలిస్టులు నువ్వు పెంపుడు జంతువులు అంటావా? పైగా ఈనాడుకు చేతగాని వాడు కాబట్టి మార్గదర్శి పేరు చెప్పి ఆడుకున్నాడు, ఇప్పుడు నేను రెడీ అంటావు. అంటే పక్క పత్రికను కూడా విమర్శిస్తావు నువ్వు. ఈనాడుని చేతగాడంటావు, జర్నలిస్టులను అవమానపరుస్తావు, జర్నలిజాన్ని అవమానపరుస్తావు, రాజకీయ నాయకుల్ని అవమానపరుస్తావు, కుక్కలు అని కామెంట్ చేస్తావు. ఈ అన్నికి జవాబులు ఏమని చెప్పాలి? అసలు వీడికి జవాబులు ఏమని చెప్పాలి? అంటే జర్నలిజం అనే ఈ భాష మాట్లాడినప్పుడు నువ్వు జర్నలిస్టువే కాదు, నిజంగా జర్నలిస్టుగా నిన్ను, నీ పత్రికని అసలు ఈ అసోసియేషన్స్ ఏమైనా ఉంటే న్యూస్ దీన్ని ఇమీడియట్ గా వీళ్ళని బహిష్కరించాలి తప్ప మరొక మార్గం లేదు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, కూలుగులే చెప్తున్నాను, బోడగుండుకు మోకాలుకు ముడిపెట్టకు. నువ్వు చేసిన విమర్శల్ని నిరూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్న మా పార్టీకి అధికార ప్రతినిధులుగా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తాము. ఈ రోజు మీరు ఎవరైతే ఆ ముగ్గురు రాశారో ఆర్త్రయం, మీరు గనక వస్తే మరికొంతమంది జర్నలిస్టులు కూడా తీసుకొని లోటస్ పాండ్లో అణువణువు తిప్పి ఎక్కడ హెలిప్యాడ్ ఉందో చూపెట్టండి, హెలిప్యాడ్ ఇచ్చేస్తాము. ఎక్కడ విదేశీ బార్ ఉందో చూపెట్టండి, విదేశీ బార్ ఇప్పిస్తాము. ఎక్కడ అధునాతన స్విమ్మింగ్ పూల్ ఉందో తీసుకుపోండి, ఎక్కడ 150 సీసీ కెమెరాలు ఉన్నాయో తీసుకుపోండి. 3 గంటలు తిరగడానికి బిల్డింగ్ అట. బంజారా హిల్స్ లో ఇక బిల్డింగులు లేవు, ఎత్తు చూస్తే 7 అంతస్తుల బిల్డింగులు లేవు, అది 8 అంతస్తుల బిల్డింగ్ కూడా అర్థం కాదు. దాన్ని కామెంట్ చేస్తూ నా స్థలానికి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా రాధాకృష్ణానికి. మేము అడిగిన దానికి నువ్వు మార్చేసి నా బిల్డింగ్ నేను జర్నలిస్టులకు ఇస్తా, నీ బిల్డింగ్ ఇస్తావా అని. అలా వాళ్ళతో మధ్య ఛాలెంజ్, నీకు నేను ఛాలెంజ్ చెప్తా. నా ప్లాట్ నీకు ఇస్తా, నీ బిల్డింగ్ నాకు ఇస్తావా? నాకు ప్లాట్ ఉంది, నేను ఇస్తా.
నువ్వు నాకు బిల్డింగ్ నాకు ప్లాట్ ఉంది ఎక్కడో ఒక్కడ ఒక్క నిమిషం కాదు. నా పాయింట్ ఏంటంటే మేము నువ్వు రాసిన ఆరోపణలు ఏంటి, చేసిన ఛాలెంజ్లు ఏంటి, నువ్వు చెప్పిన జవాబు ఏంటి? ఇప్పటికి చెప్తున్నాము నీ గురించి మేము ఫస్ట్ కామెంట్ చేయలేదు. నువ్వు చేసిన కామెంట్ అల్లా ఈ లోటస్ పాండ్ లో ఇవి ఉన్నాయని చూపెట్టావు. నేను మళ్ళొక్కసారి చదువుతున్నాను. లెక్కకు మించి ఎస్కలేటర్లు, తిరిగి చూడడానికి 3 గంటలు పడుతుంది, భవనంలో అనేక లిఫ్టులు, అధునాతన స్విమ్మింగ్ పూలు, విదేశీ బారు, ఎలీ ప్యాడు, ఇవి నిరూపించి మరొకసారి ఇంకో అవకాశం ఇస్తే 24 గంటలు. ఇప్పటికైనా నువ్వు వస్తే మీరు ముగ్గురు కలిసి వచ్చినా, నువ్వు వచ్చినా, విదేశీ వాళ్ళని ఇంత ఇతరత్ర న్యూస్ లీడర్స్ ఇంత సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, అందరం దేశపై చూపెట్టి నువ్వు ఉంటే తీసుకుపోమని చెప్తున్నావు. నీ విమర్శలకి మేము జవాబు చెప్తాం తప్ప నువ్వు వాటికి జవాబు చెప్పకుండా నాది 2500 గజం స్థలం ఉంది, నీది 3700 గజల స్థలం ఉంది, నీది నాది సమానమా, మీ నాన్నగారు ఏంటి, మా నాన్నగారు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు ఎంపీగా, 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్న తండ్రి కనపడుతున్నాడు అందులో. మరి మీ నాన్నగారి సంగతి ఏంటి? ఇవా మనం తేల్చుకోవాల్సింది. ఇప్పటికీ చెప్తున్నాను, ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది లోటస్ పాండ్ లో మీ విమర్శల మీద. మీరు చేసిన విమర్శలకు మీరు సిద్ధమైతే ఇప్పటికైనా మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నక్కలు కుక్కలు ఈ బూతులు లేడానికి మేము సిద్ధంగా లేము. నువ్వు ఒకళ్ళ 2 తిట్లు తిట్టి 6 మాతో తిట్టించుకొని పెద్దోళ్ళని తిడితే పెద్దోళ్ళని అయితే నువ్వు నమ్ముకున్నా మేము తిట్టడానికి దానికి సిద్ధంగా లేము. ఈ తిట్లు, ఈ భాష రాజకీయంలో కానీ జర్నలిజంలో కానీ కరెక్ట్ కాదు, దానికి మేము సిద్ధంగా లేము. ఇప్పటికైనా ఒకటి సిద్ధంగా ఉన్నది, నువ్వు ఆ రోజు చేసిన ఆరోపణలను నిరూపించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, అవి చూడండి, ఉంటే పట్టుకొని పోండి. పట్టుకొని పోయిన తర్వాత మీరు ఎవరికి పంచి పెడతారో పంచి పెట్టండి. అంతేగాని దీన్ని పక్కన పెట్టేసి నాది బంద్ చేస్తా, నీది బంద్ చేస్తా, ఈ ఛాలెంజ్లు కాదు. నువ్వు ఏ విమర్శ చేస్తావో ఆ విమర్శకు తీసుకొని రా, మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నాం. లేదు, నిరూపించడానికి సిద్ధంగా లేకపోతే, మీకు తప్పుడు సమాచారం వచ్చుంటే, మీరు ఒకవేళ దాన్ని అలా ప్రకటించుంటే దాన్ని సరిదిద్దుకొని దాన్ని సమర్థించుకోవడం కోసం 2 తప్పులు చేయాల్సిన అవసరం లేదు. తప్పేం కాదు. జర్నలిజంలో రకరకాల సమాచారాలు తప్పుగా రావచ్చు కూడా. దాన్ని అంతటితో మీరు వదిలేసి ఉంటే మనం గౌరవించి ఉండేవాళ్ళం కూడా. దాన్ని సమర్థించుకోవడం కోసం 100 తప్పులు పెట్టి 2-4 అంటే కాదు 864 అన్నట్టు నేను అడిగి మీరు చెప్పిన విమర్శ ఏంటి, మేము చేసిన ఆరోపణ, మేము చేసిన ఛాలెంజ్ ఏంటి, మీరు చెప్పే మాటలేంటి? ఇప్పటికైనా భాషని మార్చుకోండి. జర్నలిజం మా బుసుగులో ఏ మాట మాట్లాడినా చెల్తుంది అనుకుంటే తప్పు. ప్రజలున్నారు అంతిమ తీర్పు. ప్రజలు మనందరినీ కూడా గమనిస్తూ ఉంటారు. మిమ్మల్ని ప్రత్యేకంగా మీ భాషని శిశుపాలుడి భాషలాగా తప్పుల కోసం లెక్క పెడతా ఉన్నారు. అది సరిపడ తప్పులు లెక్క దొరికినాడు ప్రజలే తగిన గుణపాఠం చెప్పే పరిస్థితికి వస్తుంది. నేను చెప్తున్నా రాధాకృష్ణ గారికి మరొకసారి, ఆ మాటలు నీయే అయితే, ఎందుకంటే నువ్వు డైరెక్ట్ గా మాట్లాడలేదు కాబట్టి నీ మాటలో కాదో నేను చెప్పలేను. కాబట్టి నీ మాటలే కనుక అయినట్లయితే, ఆ ఏబిఎంలో మాట్లాడిన మాటలు నీ తరపునే వాళ్ళు మాట్లాడుంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ అక్కర్లేదు. మీ ఊళ్ళో, నీ సొంత ఊళ్ళో మా కార్యకర్తలు ఉంటారు. ఆ కార్యకర్తలలో ఏదో కార్యకర్తను ఎన్నుకో, నీ పక్కనే కూర్చోబెట్టుకొని మేము మాట్లాడిస్తాం. నీ స్థాయి అది చాలు, నీకు పెద్ద ఎక్కర్లేదు. అందుకని ఇప్పటికైనా మా ఛాలెంజ్ని స్వీకరించి నువ్వు చేసిన ఆరోపణలు నిరూపిస్తే మేము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎపిసోడ్. ఇక ఇంతకంటే